రోడ్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. జనులు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇక్కడ ఈ కర్మ యాస్పెక్ట్స్‌లో రకరకాల కర్మకి రిలేటెడ్ పాయింట్స్‌ని టచ్ చేయడం జరుగుతోంది. డిబేట్‌లోకి వెళ్ళటానికి ట్రై చేయొద్దు. డిబేట్ అంటే సామాన్యంగా ఇంకోళ్ళతో డిబేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రెజెంట్ పొజిషన్‌లో. బట్ కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీలో మీరు కూడా సమర్థించడానికి ట్రై చేయొద్దు. వ్యతిరేకించడానికి ట్రై చేయొద్దు. సో, దీన్ని తెలుసుకొని ఓహో! అని తెలుసుకోండి అంతే. జస్ట్ అంతే. సో, ఏంటంటే ఆ దేశ కాలమాన పరిస్థితులు బట్టి, ఆ పరిస్థితులు బట్టి కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఫార్మ్ అవుతుంటాయి. అది ప్రతి సొసైటీలోనూ ఫార్మ్ అవుతుంటాయి. సొసైటీ ఏది ప్రపంచంలో ఏది స్టాటిక్‌గా ఉండేది కాదు. అన్నీ డైనమిక్ థింగ్సే. చేంజింగ్ గ్రోత్ ఉండేవే. ఈ చేంజ్ గ్రోతంలో చాలా గ్రాడ్యుయల్‌గా చేంజ్ గ్రోతు ఒక 500 ఏళ్ల తర్వాత చూస్తే అంతకు ముందుకి ఇప్పటికి అంతకుముందు ఏదైతే సోషల్లీ ఎప్పుడైనా ప్రాక్టీస్ ఉందో, ప్రెజెంట్ పొజిషన్‌లో సోషల్లీ అది అప్పుడు ప్రాక్టీస్ కాకపోవచ్చు. అందుకని ఇక్కడ రైటు, రాంగు అనే వాట్లకి తావులేదు. లేబులింగ్ చేయొద్దు, జస్టిఫై చేయొద్దు. లేదా ఈ కంటెంట్‌ని వాడుకొని ఎవరైనా డిస్కషన్‌లు మొదలెడితే, ఆ డిస్కషన్‌లో ఆర్గ్యూ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఏదైనా తెలుసుకోవడం అనేది సొంతంగా అర్థం చేసుకోవాలే గానీ, ఒకళ్ళు చెప్తే తెలుసుకున్నట్టయితే ఇప్పటికి ప్రపంచం ఎప్పుడో మారిపోయేది. సో, మనం ఇప్పుడు కలెక్టివ్ కర్మ గురించి మాట్లాడుకుందాం. ఒక కలెక్టివ్ కర్మ ఉంటుందా? ఉండదా? అనే దాని మీద ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. 20థ్ సెంచరీ స్టార్టింగ్‌లో టోటల్ హ్యూమన్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ తీసుకుంటే 1.6 బిలియన్ ఉంది. అయితే ఈనాటికి నేను ఈ వీడియో చేసిన నాటికి ప్రెజెంట్ వరల్డ్ పాపులేషన్ అని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే 8.3 బిలియన్ అనొచ్చింది. సో, అంటే 20థ్ సెంచరీ స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా తీసుకుంటే ఈ పీరియడ్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ 7 టైమ్స్ పెరిగింది వరల్డ్ పాపులేషన్. మరి అలాగ రిసోర్సెస్ పెరిగాయా? ల్యాండ్ పెరిగిందా? రిసోర్సెస్ అలా పెరిగాయా? మనకున్న కమోడిటీస్ అలా పెరిగాయా? సో, ఇది కాకుండా ఐడెంటిటీస్ ఉన్నాయి. నేను ఈ దేశం వాడిని, ఈ ఖండం వాడిని, నేను ఈ భాష వాడిని, నేను ఈ రేస్‌కి చెందిన వాడిని, నేను ఈ స్పీషీస్‌కి చెందిన వాడిని, నేను ఈ క్లాస్‌కి చెందిన వాడిని, అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు, నేను ఈ కాస్ట్‌కి చెందిన వాడిని, నేను ఈ రిలిజియన్‌కి చెందిన వాడిని. సో, ఈ సమూహాల్లో ఈ డైనమిక్స్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే అన్నిట్లోనూ పాపులేషన్ గ్రోత్ ఒక రకంగా ఉండదు. ఒక దేశంలో ఎక్కువుండొచ్చు, ఒక దేశంలో తక్కువుండొచ్చు. ఒకే దేశంలో ఒక ప్రాంతంలో ఎక్కువుండొచ్చు, ఒక ప్రాంతంలో తక్కువుండొచ్చు. లడఖ్ లే ప్రాంతంలో పాపులేషన్ గ్రోత్ చాలా మినిమమ్ ఉంటుంది. అదే దక్కన్‌కొచ్చేప్పటికి పాపులేషన్ గ్రోత్ మాక్సిమం ఉంటుంది. అలాగే ఎక్కడైతే రిలిజియస్ పరంగా ముస్లిం వర్గం ఉంటుందో అక్కడ పాపులేషన్ రేట్ చాలా ఎక్కువుంటుంది గ్రోత్. ఎక్కడైతే జైనులు, పార్సీలు ఉంటారో అక్కడ పాపులేషన్ గ్రోత్ చాలా తక్కువుంటుంది. సో, ఏమిటయ్యా అంటే ఏంటంటే దీనికి చాలా కారణాలుంటాయి. ఈ కారణాలవన్నీ అంతకుముందు ఒకప్పుడు ప్రాక్టీసెస్. తక్కువ మంది ఉన్నప్పుడు కుటుంబంలో ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ మంది అందరూ కలిపి పని చేయొచ్చు. సో, ఎక్కువగా వనరులు సంపాదించుకోవచ్చు. సో, ఆ టైంలో ఎంతమంది జనం ఉన్నా ఓకే. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ అది కాదు. కేవలం నీకు ఆహ్, తిండి, బట్ట, గూడు ఉంటే చాలు అనే పొజిషన్ ఎవరికీ లేదు. ఆ 3 ఉన్న తర్వాతే నీకు చాలా కావాల్సినవొస్తాయి. ఆ 3 దొరకకపోతే మటుకు సఫరింగ్ ఎక్కువవుతుంటుంది. సో, డెమోగ్రాఫిక్ చేంజెస్ జరగడానికి రకరకాల కారణాలుంటాయి. డెమోగ్రఫీ చేంజెస్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు, తక్కువ జనాభా వాళ్ళ మీద డామినేట్ క్రియేట్ చేస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళని దోచుకుంటారు కూడాను.
సో, ఈ డైనమిక్స్ అన్నిటికి బాధ్యులెవరు? ఇది ఇర్రెస్పాన్సిబుల్ కర్మ కాదా? ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి యొక్క ఇర్రెస్పాన్సిబుల్ కర్మ కాదా? దీని యొక్క కాన్సీక్వెన్సెస్ కాదా ఫేస్ చేస్తుంది? ప్రతి సమస్యకి నేరుగానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ జనాభా విస్ఫోటనం అనేది కారణం అవ్వట్లేదా? యూ హావ్ మల్టిప్లైడ్ అట్ దిస్ రేట్ ఇట్ ఈస్ డెఫినైట్‌లీ అవర్ ఓన్ డూయింగ్. ఇండివిడ్యుయల్‌గా వెంటనే తీసేసుకొని నేను ఇండివిడ్యుయల్‌గా నేను లేదండి నేను ఇద్దరు పిల్లల్ని కన్నానండి. నేను ఒక్కళ్ళనే కన్నానండి. అని ఇండివిడ్యువల్ అకౌంటబిలిటీ తీసుకోవద్దు. కలెక్టివ్ కర్మ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఓవరాల్ సొసైటీ టెండెన్సీ ఎలా ఉంది? సో, దీంట్లో ప్రతి మనిషి భావం కాదా? జనాభా కంట్రోల్ రాంగానే రకరకాల పాయింట్‌లొచ్చేస్తాయి. నేను కంట్రోల్ చేస్తాను. మన ఎదురుగుండా క్యాస్ట్ వాడు కంట్రోల్ చేయకపోతే, ఆ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువైపోతే, నా మునిమనుమడు దాని కాన్సీక్వెన్స్ ఫేస్ చేస్తాడా? చేయడా? చేస్తాడు. మన కలెక్టివ్ కర్మే గదా ఇది. వాడు చేసిన కర్మ జనాలకి అంటం. వీడు చేసిన కర్మ జనాలకి అనపోవటం. ఇండివిడ్యువలే గదా ఇక్కడ. బట్ కానీ మనం గాడ్‌ని బ్లేమ్ చేస్తాం. ఈ సమస్యలన్నిటిని తీసుకొచ్చి ఎంత మతాల వల్ల జరిగాయి అని గాడ్‌ని తీసుకొచ్చి బ్లేమ్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో ఒక మాట గదా! దేవుడిచ్చాడు. పిల్లల్ని దేవుడిస్తాడు. దేవుడు ప్రిన్సిపల్ ఫ్యాక్టర్ కాదు. సో, వి కాంట్ బ్లేమ్ థిస్ ఆన్ గాడ్ విల్. గాడ్ విల్ మీద దీన్ని బ్లేమ్ చేయలేం. జనరల్‌గా ఎప్పుడంటే గమ్మత్తు ఎవరో సఫర్ అవుతుంటే అది గాడ్ విల్ అని దాన్ని సమాధాన పడటం, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వాడేస్తాం. బట్ నువ్వు సఫర్ అవుతుంటే నువ్వు ఓన్ ప్లాన్‌లేసుకుంటావు సఫరింగ్ బయట రాడానికి. ఇక్కడ నువ్వు ఇండివిడ్యుయల్‌గా సెపరేటెడ్‌గా చూసుకోవడం వల్ల నీ సఫరింగ్ గురించి ఆలోచిస్తున్నావు. ఓవరాల్‌గా నేను ఈ విశ్వంలో ఒక భాగాన్ని ఆలోచిస్తే అలా ఇంక్లూజివ్‌నెస్‌గా ఎక్కడ డెవలప్ అయ్యాం? యాస్ ఎ హోల్ ఇండివిడ్యువల్ వాట్ నీడ్ టు బి డన్ను యాస్ ఎ హోల్ ఎఫెక్ట్ అనే మొత్తం కాన్సెప్ట్‌లో నువ్వు నీ థాట్ ప్యాటర్న్ గాని, థాట్ యాటిట్యూడ్ గాని ఉందా? సో, ఆటోమేటికల్‌గా ఈ కలెక్టివ్ కర్మకి ఎవరు బాధ్యులు? వాళ్ళు బాధ్యులవుతారు. అందుకని తీసుకొచ్చి భగవంతుడి వల్ల ఇలా జరిగిందని ఇది కేవలం ఏంటంటే సమాధాన పడిపోవటం. ఏదో చెప్పి సమాధానం చెప్పేయటం. అంటే నువ్వు కావాల్సినప్పుడు వేదాంతాన్ని చక్కగా వాడుకుంటావు. నీ పర్సనల్ విషయం వచ్చేవాడికి మటుకు నువ్వు ప్లాన్‌లేసుకుంటావు. ఆ సఫరింగ్ నుండి బయటపడటానికి. రైట్. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.